ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, కర్మభూమి, ఇన్ని బిరుదులు భారతదేశానికి ఉన్నాయి. అలాంటి పుణ్యమైనటువంటి భూమిలో అనేకమైనటువంటి పీఠాలతో, జ్యోతిర్లింగాలతో, పుణ్య నదీ నదములతో వికసించేటువంటి ఈ భూమిలో మనం సందర్శించడానికి ఆర్వి టూర్స్ వారు మనకు అద్భుతమైనటువంటి ఒక ప్యాకేజీని మనకు అందించారు. మానవుడై పుట్టినటువంటి వాడు తీర్థయాత్రలు చేయాలి. వాటిలో ఓంకారేశ్వర్, ఉజ్జయిని ఈ ప్యాకేజ్ ఒకటి ఉన్నది. ఉజ్జయిని అంటేనే ఉత్ ప్లస్ జయని, విజయములు కలిగించే అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ భారతదేశంలో జ్యోతిర్లింగములు ఉన్నాయి, 18 పీఠములు ఉన్నాయి. జ్యోతిర్లింగము, 18 పీఠము కలిసి ఉన్నటువంటి ప్రదేశాలు 3. ఇందాక మనం సముద్రపు ఒడ్డున ఉన్నవి 2లాగా 18 పీఠము జ్యోతిర్లింగములతో కలిసి ఉన్నవి 3. ఏమిటవి? ఒకటి కాశీ, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణ అమ్మవారు. ఇక 2 ఈ ఉజ్జయిని, మహాకాలుడు, మహాకాళి. 3వది శ్రీశైలం, భ్రమరాంబిక, అలాగే మల్లికార్జునులకు నిలయం. అలాంటి పుణ్యమైనటువంటి జ్యోతిర్లింగ 18 పీఠములతో ప్రకాశించేది ఉజ్జయిని. ఈ ఉజ్జయినిలోనే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. తెల్లవారుజామున 3:30కి ఇక్కడ ప్రత్యేకత. శ్మశానం నుంచి తెచ్చినటువంటి చితాభస్మాన్ని హర 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 ఢంగ్ డంగ్ 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 భం భం అని ఆ చితాభస్మాన్ని పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ సుందర దృశ్యాన్ని చూడడానికి అది 3:30కు జరిగితే వీళ్ళు 1 గంట నుంచే లైన్లో ఉంటారు. కొందరికి మాత్రమే లభ్యమవుతుంది. అలా కొన్ని వేల మంది సందర్శించి అద్భుతమైనటువంటి పరమేశ్వరుడు మహాకాలుడు. కాయము కన్న కాలము గొప్పది. ఆ కాలాయ నమః, కాలాతీతాయ నమః మహానుభావుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి దేవత హరసిద్ధిమాత. అలాగే మహాకాళి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈమెయే విక్రమాదిత్యుడు పరిపాలించిన పుణ్యభూమి ఇదే. భర్తృహరి కూడా నివసించినటువంటి పుణ్యభూమి ఇదే. భర్తృహరి అంటే సామాన్యుడా? విక్రమాదిత్యుడు. విక్రమాదిత్య శకం అంటారు. ఇది క్రీస్తు శకాలు కాదు మనవి, ఇవన్నీ ఇంకో దేశానివి. మన దేశానివి విక్రమాదిత్య శకం, శాలివాహన శకం, ఇలా ఉంటాయన్నమాట శకములు. వాటిలో గొప్పవాడు భర్తృహరి కూడా గొప్పవాడు. భర్తృహరి సుభాషితం రాని అసలు భారతదేశంలోనే ఉండడు ఎవడు నన్ను అడిగితే. ఉదాహరణకి విద్య గురించి చెప్పాలనుకోండి. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. దానికి ఏనుగు లక్ష్మణుడికి విరాస్తారు. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్. విద్య నేర్చుకోండి, ఎంత గొప్పగా చెప్తాడో భర్తృహరి. అంతేకాదు సజ్జనుడు కూడా, సజ్జనుడు యొక్క లక్షణం ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు తాల్మియున్. ఇలాంటి ధైర్య వహించడం సజ్జనుడు యొక్క లక్షణమని, ఇలాంటి పుణ్యమైనటువంటి అద్భుతమైనటువంటి పద్ధతులను నీతి శతకములు రచించి సుభాషితములు రచించిన మహానుభావుడు ఈ ప్రదేశమునందే ఉన్నాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే అమ్మవారు అక్షరముక్క రానటువంటి గొర్రెలు కాచేటువంటి వాడు గుళ్ళోకి వెళ్ళి ఐ అమ్మోరో, ఐ అమ్మోరో నాకు విద్యలు, ఐ అమ్మోరో నీకు జేజేలు, ఐ అమ్మోరో నీకు జేజేలు, ఐ అమ్మోరో నాకు విద్యలు అంటే అమ్మవారు ప్రత్యక్షమై అతని నాలుక మీద రాసింది బీజాక్షరాలు. వెంటనే అతడు మహాకవి అయి అమ్మా నీవెవరివో అర్థమైనది. హే జగజ్జనని, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వరూపే జగన్మాతృకే, హే జగన్మాతృకే పాహి మాం, పాహి మాం, పాహి పాహి. ప్రార్థించి కవికుల గురువు కాళిదాసు అయినటువంటి ప్రదేశం ఇది. అంతేకాదు ఆ దగ్గరలోనే సాందీపుని యొక్క ఆశ్రమం ఉన్నది.
ఎవరి సాందీపుడు? శ్రీకృష్ణ భగవానుడు చదువుకున్నాడు అక్కడ. సాందీపుని దగ్గరనే బలరాముడు, కృష్ణుడు, కుచేలుడు అనేటువంటి వాడు కూడా నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు యాదవుడు, కుచేలుడు బ్రాహ్మణుడు. అయినా ఒకే చోట పడుకొని కులమత భేదాలు పాటించకుండా ఆనంద పారవస్యంతో స్నేహం అంటే వాళ్ళిద్దరిదే చూపించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరి దగ్గర శుశ్రూష చేశాడు. ఒక ఆయన సాందీపుడు, ఇంకో ఆయన ఉపమన్యుడు. ఉపమన్యుని దగ్గర శివసహస్రనామాన్ని ఆయన ఉపదేశం పొందాడు పరమాత్మ. సాందీపుని దగ్గర సకల విద్యలు నేర్చుకొని సాందీపునికి గురుదక్షిణగా ఆ సాందీపుని కొడుకుని యమధర్మరాజు తీసుకొని వెళితే మరణిస్తే మరల తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి మహానుభావుని యొక్క దివ్య సందర్శనం, ఆశ్రమాన్ని మనం చూడొచ్చు. అలాగే ఉజ్జయిని ఆశ్రమం, మంగళనాథ్ ఆశ్రమం, అలాగే కాళికా ఆలయం, అలాగే జ్యోతిర్లింగములలో ఓంకారేశ్వరం, అద్భుతమైనటువంటి మెట్లు పెద్ద పెద్ద రాళ్లతో ఉంటుంది. ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం, అలాగే మామలేశ్వర్ ఆలయం, అలాగే మహాకాళేశ్వర ఆలయం. మహాకాళేశ్వర ఆలయమే ఉజ్జయిని. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ఆ ఉజ్జయినిలోనే భారత మాత ఆలయం ఉంటుంది. అది చూడాలి. భారతదేశ స్వాతంత్ర్యమునకై పోరాడినటువంటి వీరుల యొక్క త్యాగ ఫలాలు అక్కడ గోచరమవుతాయి. అక్కడ వందే మాతరం అమ్మవారు, అక్కడ భారత మాత మనకు కనబడుతుంది. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం మందే భారతం అందే యువతరం. అక్కడ పొంగి పొరులుతుంటుందన్నమాట. దివ్యమైనటువంటి శృంగేరి మఠం కూడా అక్కడ మనకున్నది. ఇలాంటి పుణ్య అద్భుతమైనటువంటి క్షేత్రాలను సందర్శించే అవకాశం మనకు లభ్యమవుతుంది ఆర్వి ట్రావెల్స్ ద్వారా. మీకు ఏదైనా అనుమానాలు కనుక కలిగి ఉంటే ఆ నెంబర్ని కనుక సంప్రదిస్తే ఆ ధర్మ సందేహాలని తీర్చి చక్కగా మనల్ని వెంటబెట్టుకొని చూపించి మరల మన ప్రదేశానికి తీసుకొని వస్తారు. అందరూ కూడా దీనిని ఉపయోగించుకొని తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.